హాస్పిటల్ వెంటనే సాయిరత్న హాస్పిటల్ వెంటనే డిఎంహెచ్ఓ సాయిరత్న హాస్పిటల్ వెంటనే సాయిరత్న హాస్పిటల్ వెంటనే సాయిరత్న హాస్పిటల్ వెంటనే అన్యాయం జరిగిన పేషెంట్లకు వెంటనే పేషెంట్లకు వెంటనే సాయిరత్న హాస్పిటల్ వెంటనే సాయిరత్న హాస్పిటల్ వెంటనే శివశంకరమూర్తి సాయిరత్న హాస్పిటల్ వెంటనే రోజు ఏ ప్రభుత్వం వచ్చినా ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఈరోజు సామాన్యమైన పేద ప్రజలకు న్యాయం జరగలేదనే దానికి నిదర్శనం గత డిసెంబర్లో కల్లూరు గ్రామానికి చెందిన చిదంబరయ్య అనే వ్యక్తికి ఇదే సాయిరత్న హాస్పిటల్లో చెయ్యి బెనికిందని వెళితే బెనికిన చెయ్యిని ఆపరేషన్గా భార్యాభర్తకి ఇద్దరికి ఆపరేషన్ చేసి ఈరోజు చాలా దౌర్భాగ్యమైన స్థితికి తీసుకొచ్చారు. ఇదే సాయిరత్న హాస్పిటల్లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న పేషెంట్లు కూడా బయటకు వచ్చి వాపోతున్నారు. 7 నెలలు కాబోతున్నా డిఎంహెచ్ఓ గారికి మింద లెటర్లు ఇచ్చినా అర్జీలు ఇచ్చినా ఇంతవరకు కూడా ఏం న్యాయం జరగట్లేదు. ఇదే జిల్లాకు సంబంధించి 3 మంత్రులు ఉన్నారు, అలాగే ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. అయ్యా గత ప్రభుత్వంలో చేశారు, ఈ ప్రభుత్వంలో ఏం జరిగింది అని బయట వాళ్ళు చెప్పుకుంటున్నారు. మాకు సిగ్గుగా ఉంది. ఈరోజు ఇదే అనంతపురం జిల్లాలో సాయిరత్న హాస్పిటల్ మీద కంప్లైంట్లు ఎన్ని ఇచ్చినా కానీ యాక్షన్ తీసుకోకపోగా అనంతపురం డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆరోగ్యశ్రీ కిరణ్ కుమార్ రెడ్డి గారిని అడిగితే ఆయన ఆరోగ్యశ్రీ క్యాన్సిల్ చేయకపోగా మా మీదే మీరు చేయించుకోండి, ఆపరేషన్ చేసిన వాళ్ళు కరెక్టు, ఆపరేషన్ చేయించుకోండి వాళ్ళు తప్పు అని చెప్పేసి ఈరోజు వాపోతున్నారు. అదే విషయం డిఎంహెచ్ఓ గారి తీసుకెళ్తే ఆమె కూడా కిరణ్ కుమార్ రెడ్డి గారి మీద చెప్తుంది. వీరిద్దరూ ఒకరి మీద ఒకరు చెప్పుకుంటూ అనవసరమైన ఆపరేషన్ చేసి పేషెంట్ చిదంబరయ్య గారికి చాలా ఇబ్బంది కలిగించారు. మా డిఎంహెచ్ఓ గారు సార్ కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎంక్వైరీ చేసిన ప్రతి ఒక్క డాక్టర్ కూడా చేతులెత్తి మొక్కుతున్నాం. అయ్యా ఇప్పుడైనా మేల్కొని రీఆపరేషన్ చేయించి పేషెంట్కి తగిన న్యాయం చేయాలని కోరుతున్నాము. అలాగే ఈరోజు న్యాయం జరగబోయే సోమవారం గ్రీవెన్స్లో కలెక్టర్ గారిని కలిసి పెద్ద ఎత్తున డిఎంహెచ్ఓ ఆఫీసు ముందట కూర్చొని పెద్ద ఎత్తున ధర్నాలు కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంఘ ఆధ్వర్యంలో ధర్నాలు కూడా చేస్తామని చెప్పేసి ఈ సభాముఖం మీ అందరికీ తెలియజేస్తూ ఇది దృష్టిలో పెట్టుకొని ఇప్పటికైనా మేల్కోండి. ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యాలను కాపాడుతున్న ఆఫీసర్స్ కూడా ఒకటే చెప్తున్నాం, అయా పేదలు ముఖ్యం, పేదల ఆరోగ్యం ముఖ్యం. ఈ జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా చెప్తున్నాం, 3 మినిస్టర్లు కూడా చెప్తున్నాం. జై భీమ్. ఈరోజు కల్లూరు గ్రామానికి చెందిన చిదంబరయ్య వాళ్ళ భార్యకు 7 నెలల కిందట సాయిరత్న మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో కొంతమంది మధ్యవర్తుల ద్వారా డబ్బు కాచుబడి వీళ్ళిద్దరిని తీసుకువెళ్ళి అక్కడ హాస్పిటల్లో జాయిన్ చేసినారు. వీళ్ళకి చేసినటువంటి ఆపరేషన్లు 2 వికటించడం జరిగింది. ఎన్నో మార్లు డిఎంహెచ్ఓ గారి దగ్గరికి మేము కుల సంఘాల వాళ్ళు పెద్దలందరూ వచ్చి వాళ్ళ మీద కమిటీ వేసి వాళ్ళకి సరి అయిన న్యాయం చేయాలా, అదేవిధంగా ఎక్స్గ్రేషియా చేయాలా. బయట వాళ్ళు మళ్ళీ దాని ద్వారా నష్టపోయి ఒక 2 లక్షల వరకు బయట ఆపరేషన్ చేయించుకోవడం జరిగిందని చెప్పాము. వాళ్ళు రిపోర్ట్లు రాశారు. అక్కడికి వెళ్ళి ఈ సాయిరత్న మల్టీ హాస్పిటల్ చాలా పవిత్రమైన హాస్పిటల్, దీంట్లో ఏమి చావులు జరగలేదు. చాలా మంచి డాక్టర్ ఆయన శివశంకరమూర్తి గారు, ఏమి జరగలేదు క్లీన్గా అని చెప్పేసి క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కిరణ్ కుమార్ రెడ్డి అనే ఈయన ఆరోగ్యశ్రీకి సంబంధించిన ఆయన కూడా మంచి హాస్పిటల్, చాలా మంచి హాస్పిటల్. అనంతపురంలోని అత్యంత మంచి హాస్పిటల్ ఏదన్నా ఉందంటే సాయిరత్న మంచి హాస్పిటల్. మరి వాళ్ళకి తెలుస్తుందో లేదో తెలియదు, కానీ వాళ్ళ చరిత్ర ఒకసారి వెనక్కి వెళ్తే పేపర్లో చూస్తే తెలుస్తుంది వాళ్ళు ఎలాంటి వాళ్ళు. మేము వెళ్ళినప్పుడు 30-40 మందిని గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర కానీ ఇక్కడ టూటాన్ పోలీస్ స్టేషన్ వారికి తీసుకురావడము, లాయర్లను సైతం బెదిరించే ధోరణిలో ఒక ఎస్సీ పాపను తీసుకొచ్చి మా వాళ్ళ మీదకే దాడి చేయడము. ముఖ్యంగా మేము ఒకటే అడుగుతున్నాము, ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మాలా మాదిగలంటే ఏమన్నా వాళ్ళ ఓట్లు కాదా? కేవలం 70 లక్షల ముందున్న జనాభాలో ఓట్లు వేసుకునేకి మాత్రం నా దళితులు, నా ఎస్సీలు అని చెప్పే ప్రతి ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని కూడా మేము ఒకటే అడుగుతున్నాము, అయ్యా మీరు
మీ సామాజిక వర్గం మీద డిప్యూటీ సీఎం అయినారు. ఈ రాష్ట్రంలో ముఖ్యంగా ప్రజలకు అందవలసింది ఏంటంటే విద్య, తర్వాత వైద్యం. ఈ రెండు విషయాల్లోనే మీరు ఫోకస్ చేస్తే మాకు ఏం అవసరం లేదు, ఒక్కటి రూపాయి కూడా ఫ్రీ అవసరం లేదు. బాధితుల వైపున మీరు న్యాయం చేయాలి. సాయిరత్న హాస్పిటల్ చరిత్ర చూడండి. అమ్మ డిఎంఎన్హెచ్ఓ గారికి మీకు మళ్ళీ మేము విన్నవించుకుంటున్నాము. మీరు పెద్దవాళ్ళు, మీరు స్త్రీలు ముఖ్యంగా, మేము కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళినా కూడా మళ్ళీ మీ దగ్గరికే వస్తుందని ఒక ధీమా. ఖచ్చితంగా వీళ్ళకి న్యాయం జరగకపోతే 50 నుంచి 100 మందికి డిఎంఎన్హెచ్ఓ ఆఫీస్ని ముట్టడిస్తాము. మేము సాయిరత్న మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా ముట్టడించే పరిస్థితి వస్తుంది. చట్టాన్ని మా చేతిలోకి తీసుకోకూడదు అని మేము కొంచెం ఆలోచిస్తున్నాం కాబట్టి ఇదైతుంది. ముఖ్యంగా మాదిల మీదే ఈ దాడులు, ఈ హత్యలు. గత ప్రభుత్వంలో 28 మందిని చంపినారు. ఇప్పుడు కూడా ఒక నెలలో 10 మందిని చంపుతారు. ఇక్కడ ఉన్నటువంటి ఈ దళిత ఎమ్మెల్యేలు మరి నిద్రపోతున్నారైతే మాకైతే అర్థం కావడం లేదు. ఈ కాన్స్టిట్యున్సీ వచ్చి సింగనమలకు సంబంధించినది. ఆయన ఎంఎస్ రాజు గారు కానీ బండారు స్వామి కూడా అదే కాన్స్టిట్యున్సీలో ఉన్నారు. ఈ మీడియా ద్వారా కూడా మేము వాళ్ళకి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము, మీరు ఓట్లు వేయించుకోండి మాదిగలతో, కానీ వాళ్ళకి విద్యా వైద్యం సంబంధించిన సమస్యలు ఉంటే మినిమం కనీస ధర్మంతో మీరు స్పందించారని, ఇది మా ఆవేశము, బాధ తప్ప మిమ్మల్ని ఏదో ఎత్తిపొడ్చాలా ఇంకోటి కావదు. కాబట్టి దయచేసి వీళ్ళకి న్యాయం చేయాలా. జై భీమ్, జై భారత్.